మెనీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఫస్ట్ డే రోజే ఫుల్ జనాలు వచ్చేసారు. సావిత్రి తెలియని వాళ్ళు అస్సలు ఉండరు ఈ పాటికే అందరూ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? చాలా మాకు ఇంకా బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో పొలిటికల్ భాషణ కాదు, మంచి కస్టమర్స్కి మంచి వెరైటీ అందించాలని చాలా కష్టపడుతున్నాను. ఇంకా ఈ ఆదరణ పెరిగే కొద్దికి ఇంకా నాకు ఇంకా బలమైన ఉత్సాహం పెరుగుతుంది. కారణం ఏంటంటే మారుమూల పల్లెల్లో కూడా వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం లేదు. వాళ్ళకి మన సిటీ టేస్ట్కి తగ్గట్టుగా నేను రా మెటీరియల్ డిజైన్స్ ఇచ్చి నేర్పిస్తున్నాను. ఓకే, ఇస్తూ ఇప్పుడు కూకట్పల్లిలో ఏదైతే రేట్ పెట్టానో ఇక్కడ కూడా, అంటే జూబిలీస్ అనగానే కొద్దిగా రిచ్ ఏరియా కదా, ఎక్కువ రేట్ ఉంటుంది అనేది లేకుండా సేమ్ అక్కడ ఇక్కడ ఒకే రేటు పెట్టేశాను అందరికీ. అంటే మిడిల్ ఫ్యామిలీస్ కూడా ప్రతిదీ చీర అందుబాటులో ఉండాలని ఉద్దేశం. సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్. అదే మెయిన్, ఎందుకంటే దానివల్ల అందరూ రీచ్ అవుతారు. ఒక 70 years పెద్ద ఆవిడ కూడా వాళ్ళ కుర్చీలు ఎత్తుకొని తీసుకొస్తారు. ఎందుకంటే తన సెలక్షన్ చీరల కోసం జనరల్ షాపింగ్ మాల్ అంటే తీసుకెళ్లారు కదా, ఇది హ్యాండ్లూమ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రశాంత కూర్చొని మంచిలు లాగి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పిల్లల కార్లో వెళ్ళిపోతారు. అలా బాగా వస్తారు, పెద్దవాళ్ళు ఎక్కువ వస్తారండి. అలానే ఇప్పుడు ఇక్కడ పెట్టామంటే కొత్త ఇంకా బాగా పెరగాలి, యూత్కి కూడా కావాలి అన్న ఆలోచనతో ఇలా మళ్ళీ పెట్టాం. పిల్లలు కూడా మా బాబు కోడలు వీళ్ళ ఇంకా కొత్త జనరేషన్, కొత్త స్టైల్, వాళ్ళ ఐడియాస్తో కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ని జోడించి ఇప్పుడు కొత్తగా తయారు చేపిస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్. సో త్వరలో సావిత్రి ఇలాగే ఇంకా ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి, అన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా పాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్.